హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బంగాళాఖాతంలో వర్షం అల్పపీడనం ఉంది. తుఫాను హెచ్చరిక. గుంటూరు, తెలుగు రాష్ట్రాల్లో వర్షం పడుతుంది. ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి చూడండి, ఈ లైన్ మొత్తం వర్షం నీళ్ళు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ లాగా తయారైపోయింది. బైకులు, వాహనాలు, కార్లు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇళ్ళల్లో కూడా వాటర్ వెళ్ళిపోతాయి. వర్షం బీభత్సంగా పడింది తెలుగు రాష్ట్రాల్లో. 30/8/2024 2 రోజులు మించి వర్షం బీభత్సంగా పడుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ ఇంటి ముందర చూడండి ఎలాగుందో వాతావరణం. నీళ్ళు 2 గంటలింది, రాత్రి తెల్లవాజులు వర్షం నాన్ స్టాక్గా పడతానే ఉంది. 2 రోజులు మించి వర్షం అనేది పడతానే ఉంది. ఇంకా బైకుల్లోకి, వాహనాల్లోకి వాటర్ పోతే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అందుకనేసి మెరకగా ఉన్న చోటకి బైకులు పెట్టుకోవాలి. ఇవి మాత్రం ఎన్నడూ పడాలి, ఎన్నడూ ఇంత వర్షం అనేది లేదు. 3 రోజుల మించి ఒకటే వర్షం. తెలుగు రాష్ట్రాలలో వర్షము చాలా బీభత్సంగా పడుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా చూడండి, ఆ లైన్ మొత్తం నీళ్ళు పెద్ద చెరువులాగుంది. మధ్య మధ్యలో సీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఫస్ట్ నుంచి ఇక్కడ దాకా 5 గంటల సమయం దాకా ఉంటాయి. ఈ సమయాన కాగబెట్టి చల్లార్చిన నీళ్ళు తాగాలి. చూడండి, పురుగులు అన్నీ వచ్చేస్తున్నాయి లోపలికి మెట్లు ఎక్కేసేసి. చాలా చీదరగా ఉంటుంది. కీటకాలు, పురుగులు, వానపాములు అవన్నీ వచ్చేస్తాయి, కాలజీర్లు అవన్నీ. అంటే డ్రైనేజీ కాలువలు నిండిపోయి పైకి పొర్లి రోడ్డు పైన మెట్లు దాకా వచ్చేసాయి వాటర్ అనేది. లైన్ మొత్తం ఉన్నాయి వాటరు గల్లీలో. అంత వర్షపాతం అనేది బాగా పడుతుంది. గాలి, వాన, పిడుగులు, మెరుపులు బీభత్సంగా పడుతుంది వర్షం అనేది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంటి దాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు పెట్టే వీడియోస్ అనేది ప్రతి ఒక్కళ్ళు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వర్షానికి 2 రోజుల మించి బట్టలు కూడా ఉతికేది లేదు, ఏమీ లేదు. వాటర్ మాత్రం మంచినీరుని కాగబెట్టి చల్లార్చి వడకట్టుకొని తాగాలి. ఈ సమయాన చూడండి, వర్షం లేదు లేదు అనుకున్నాము. వర్షం పడితేనే బీభత్సంగా పడిద్ది. వాటర్ అనేది ఎలా వచ్చేసాయో అసలుకి ఇళ్ళల్లో కూడా, గుంతగా ఉన్న ఇళ్ళల్లో కూడా వెళ్ళిపోయాయి వర్షం నీరు. అంటే మురికి నీళ్ళు కూడా వెళ్ళిపోయాయి. అన్నీ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా జబ్బులు అనేవి వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాతావరణం కారణంగా ఏపీలో, తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం మూలంగా చాలా వర్షం అనేది బీభత్సంగా పడుతుంది. పొలాలు ఉన్న చోట పొలాలకు పడుతుంది వర్షం అనేది పడితే. పొలానికి చాలా ఉపయోగపడుద్ది భూమికి. మేఘాలు అనేవి అసలు చీకట్లు కమ్ముకొని చేతికి అందేటట్టుగా పడతా ఉంది వర్షం అనేది. ఆ తర్వాత ఈ వాటర్ అన్నీ పోయినాక మరలా వర్షం మొదలయ్యింది. ఆ చీపురు తీసుకొని మొత్తము ఊడ్చేసుకోవాలి, లేదు అంటే స్మెల్ వచ్చేసిద్ది, దుర్వాసన వచ్చేసిద్ది. అంటే అన్ని వర్షపు నీళ్ళు, డ్రైనేజీ నీళ్ళు అన్నీ కొట్టుకొని వచ్చేస్తాయి. శుభ్రంగా ఉంచుకొని శ్రావణ మాసం టైం అప్పుడు ముగ్గులు పెట్టుకొని అలంకరించుకుంటాము. అదే సమయాన ఈ వాటర్ అనేవి పోకుండా ఇప్పుడు పోయినాయే కానీ వర్షం అనేది కనిపిస్తానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, వర్షం మళ్ళీ పడతానే ఉంది. అప్పటికప్పటికే మేఘాలు వచ్చేసి కారు చీకట్లతో మబ్బు మేఘాలు చేతికి అందినట్టుగా
అప్పటికప్పుడే వర్షం పడిపోతుంది. వాటర్ అనేది స్ట్రాక్ అయిపోయి చూడండి చాలా అల్లకొల్లాలుగా ఉంది. డ్రైనేజీ కాలువలో చిన్న చిన్నవి కదా, ఇంకా అట్లాగా చీపుడుతో తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే క్రీములు, బ్యాక్టీరియాలు ఇవన్నీ ఆరోగ్యానికి పాడు చేయడానికి. ఇదే విధంగా ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఇంటి దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. గాళ్ళు, ఉరుములు, మెరుపులు, కరెంటు కూడా లేదు ఫ్రెండ్స్. కరెంటు కూడా పోయింది. ఇంక బొగ్గులపై రాజేసుకోనన్నా వంట చేసుకొని కాగబెట్టి చల్లార్చని నీళ్ళు తాగాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయాన ఆ బైకులు, కారుల్లోకి అన్నీ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పరుస్తుంది ప్రకృతి. వర్షం అనేది అదే విధంగా పడుతూనే ఉంది. 3 రోజుల మించి పడుతూనే ఉంది ఫ్రెండ్స్. నైటు పగలు, ఉదయం సాయంత్రం. ఇంకా స్కూళ్ళకి కూడా కొన్ని చోట్ల సెలవులు ఇచ్చేశారు పిల్లలకి, కాలేజీలకి, పిల్లలకి. ఆ వజాన వర్షం ఏంది, మెరుపులేంది, అన్నీ ఎటు అటు అదే ఒకేసారి పడిపోయింది వర్షం అనేది. వర్షము పొలాలు ఉన్న చోట పడితే బాగుండేది. చాలా చోట్ల వంతెనలింది. విజయవాడలో కూడా, విజయవాడ, హైదరాబాదు, చాలా చోట్ల అచ్చంపేట ఇవన్నీ చుట్టుపక్కల వంతెనలు కూడా తెగిపోయి నీళ్ళు అనేది ఒకేసారి వచ్చేసి రోడ్ల పైకి వచ్చేసాయి. చాలా చోట్ల ఇళ్ళు కూడా కూలిపోయాయి, కొట్టుకుపోతూ ఉన్నారు చాలా నెంబర్స్. గుజరాత్లో కూడా వర్షం పడుతూ ఉంది. చాలా నమోదవుతుంది. ఒకేసారిగా ఉష్ణోగ్రత అనేది ఇదే విధంగా ఉంది. అన్ని చోట్ల అదే విధంగా ఉంది. ఇంకా 4 రోజుల దాకా వర్షం పడుద్ది అని చెప్తున్నారు. కరెంటు కూడా లేదు. చాలా బీభత్సంగా ఉంది వర్షం అనేది. ఎక్కడికక్కడికి అలాగా వర్షం అనేది లోటొచ్చి ప్రాంతాలలో జలమయం, అంతా భూమి మీద అంతా జలమయం. ఎటు చూసినా జలం, మురికి నీరు. చాలా జాగ్రత్తగా ఉండి చూడండి. లైన్ మొత్తం అసలుకి సగం దాకా వచ్చేసాయి. ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసాయి, కారుల్లోకి, బైకుల్లోకి. అంత వాటర్ అనేది ఇదే విధంగా ఉంది. చిన్న పురుగులు అవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.